మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సంజీవని ప్రాజెక్టును జూలైలోగా రాష్ట్రమంతటా అమలయ్యేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్, గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. సంజీవని ప్రాజెక్టుపై ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పం, నారావారిపల్లెలో సమర్థవంతంగా అమలవుతున్న ప్రాజెక్టును జులై కల్లా రాష్ట్రమంతటా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలనే లక్ష్యాన్ని అధికారులకు సీఎం నిర్దేశించారు. వైద్య పరీక్షల ఫలితాలను వాట్సాప్ ద్వారా నేరుగా 48 గంటల్లో వారికి అందించాలన్నారు. అయితే ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూనిట్స్ అవసరం కానున్నాయని, 162 కోట్లు వ్యయమవుతుందని అధికారులు వివరించగా ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్, గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా పీఎం సూర్యఘర్ అమలు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అధికారుల సమన్వయంతో మంజూరు చేసిన 6 లక్షల కనెక్షన్లు పూర్తి చేయాలన్నారు. నాణ్యతను దృష్టిలో ఉంచుకుని సూర్యఘర్ పనులు పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. పీఎం కుసుమ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూ కేటాయింపులపై కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీసీపీడీసీఎల్, నెట్క్యాప్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్, అగ్రికల్చర్ కనెక్షన్లు, లో వోల్టేజ్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్ ప్యానెల్స్ వినియోగంపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని, ఆర్డీఎస్ఎస్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. పీఎం కుసుమ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూ కేటాయింపులపై కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సిపిడిసిఎల్ పరిధిలో పెండింగ్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయాలని, ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్గా తీర్చిదిద్దాలన్నారు. గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. లో వోల్టేజ్ ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 90% వినియోగదారుల సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. విజనరీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పాటైన నేషనల్ క్వాంటమ్ మిషన్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి క్వాంటమ్ మిషన్ ద్వారా గొప్ప చొరవ చూపడం అభినందనీయమని నేషనల్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ జేవీబీ రెడ్డి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ మిషన్ కు జాతీయ క్వాంటమ్ మిషన్ పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని చెప్పారు. ఏప్రిల్ 14వ తేదీన క్వాంటమ్ కంప్యూటర్ టెస్టింగ్ కు అమరావతిలో ఏర్పాట్లు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సచివాలయంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ హార్డ్వేర్ ఉత్పత్తి ఎకోసిస్టంపై రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సమావేశంలో నేషనల్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ జేవీపీ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐబీఎం, టీసీఎస్ తదితర సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్ టెక్నాలజీకి అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారని, ఇప్పటికే వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. అనేక లీడింగ్ కంపెనీలు, స్టార్టప్లు దీనిలో భాగస్వామ్యం అవుతున్నాయని, రానున్న రోజుల్లో అమరావతి క్వాంటమ్ మిషన్ దేశంలో ఉత్తమ క్వాంటమ్ హబ్గా నిలుస్తుందని జేవీబీ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ మిషన్ అపెక్స్ కమిటీ చైర్మన్ మరియు మద్రాస్ ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి ఈ సమావేశానికి వర్చువల్గా పాల్గొని మాట్లాడుతూ అమరావతి క్వాంటమ్ మిషన్, ఐబీఎం, టీసీఎస్ల భాగస్వామ్యంతో మెరుగైన ఆపరేషన్ లింకేజ్ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. రానున్న 3 ఏళ్లలో 1000కి పైగా స్టార్టప్ కంపెనీలు ఇక్కడికి రానున్నాయని చెప్పారు. అందుకు అనుగుణంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని సూచించారు. అంతేకాక వాటికి తగిన ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమరావతి క్వాంటమ్ మిషన్ ప్రస్తుత స్థితి మరియు రోడ్ మ్యాప్ గురించి స్టేట్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్ వివరిస్తూ 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 5 క్వాంటమ్ హబ్లలో ఒకటిగా అమరావతి క్వాంటమ్ మిషన్ నిలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 8 టవర్లతో కూడిన భవనాలను నిర్మించడం జరుగుతోందని వివరించారు. ఏప్రిల్ 14వ తేదీన మేధా టవర్ మరియు ఎస్ఆర్ఎంలో
క్వాంటం కంప్యూటర్ టెస్టింగ్ జరుగుతుందని అన్నారు. అక్టోబర్ నాటికి ఇన్నోవేషన్ సెంటర్ కూడా అందుబాటులోకి రానుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి గ్యాస్ ఏజెన్సీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డిమాండ్, సరఫరా పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా పెండింగ్ ఎక్కువగా ఉంటే అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు సప్లై మేనేజర్ల ద్వారా తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ఎల్పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా ప్రజలు పైపుడు నేచురల్ గ్యాస్ వినియోగం వైపు వెళ్లాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లాలో గ్యాస్ సరఫరా స్థితిగతులపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 3 చమురు సంస్థలకు సంబంధించి 8,60,778 ఎల్పీజీ కనెక్షన్లున్నాయని, అదేవిధంగా 18 హెచ్పీసీఎల్, 12 బీపీసీఎల్, 26 ఐఓసీఎల్కు సంబంధించి మొత్తం 56 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నట్లు తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా గృహ అవసరాలకే కాకుండా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా కూడా నిన్నటి నుంచి సజావుగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రజలు కూడా అవసరం ఉంటేనే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎవరూ ఏజెన్సీకి వెళ్లనవసరం లేదని, డెలివరీ సిబ్బంది ఓటీపీ ఆధారంగా గ్యాస్ సిలిండర్ను ఇంటి వద్దే అందిస్తారని జేసీ పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్కు చెక్ పెట్టేందుకు వీలుగా జిల్లాలో దాదాపు 90% ఓటీపీ ఆధారంగానే సిలిండర్ల డెలివరీ జరుగుతోందని, ఈ విషయంలో వెనుకబడ్డ కంచికచర్లలోని భాస్కర్ గ్యాస్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు వివరించారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలకు పాల్పడినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రం 9154970454 నంబరు అందుబాటులో ఉందని, ఫిర్యాదులు, విజ్ఞప్తులను ఈ నంబర్కు కాల్ చేసి తెలియచేయవచ్చునని సూచించారు. తక్కువ ఖర్చుతో, అధిక భద్రతతో నిరంతర గ్యాస్ సరఫరాకు పీఎన్జీ కనెక్షన్లు వీలు కల్పిస్తాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో 10,000 మాత్రమే పీఎన్జీ కనెక్షన్లు ఉన్నాయని జాయింట్ కలెక్టర్ ఇలకియా వివరించారు. సమావేశంలో డిఎస్ఓ పల్నాటి వాణి, ఏఎస్ఓ వి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏజెన్సీస్కి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసాము. అండ్ స్పెషల్ ఆఫీసర్స్ నుంచి కూడా మనం డేటా తీసుకుంటున్నాము. గూగుల్ స్ప్రెడ్షీట్ పెట్టుకొని సప్లై మేనేజర్స్ నుంచి అండ్ ఇంకా ఈ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ ఏజెన్సీస్ నుంచి కూడా డేటా తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఎక్కువ బ్యాక్లాగ్ ఉంది, ఇప్పుడు ఒక ఏజెన్సీలో 10,000 కన్నా ఎక్కువ పెండెన్సీ ఉంటే అక్కడ ఎక్కువ లోడ్ పంపడానికి కూడా సప్లై మేనేజర్స్తో మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ డిఎస్ఓ కూడా సప్లై మేనేజర్స్తో ప్రతిరోజు యాక్చువల్లీ మేము సప్లై మేనేజర్స్తో టచ్లో ఉన్నాము. సో ఎక్కడెక్కడ ఎక్కువ లోడ్ పెండెన్సీ ఉంది అక్కడ ఎక్కువ పంపడానికి కూడా ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అర్బన్ ఏరియాలో 25 days తర్వాతనే ఎల్పిజి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అండ్ రూరల్ చూస్తే 45 days వరకు వాళ్ళు ఆగాలి. సో అండ్ 90% వరకు ఓటీపీ బేస్డ్ డెలివరీయే చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ కూడా ఏమీ రాకూడదు ఉద్దేశంతో 90% వరకు మన జిల్లాలో ఓటీపీ బేస్డ్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ కంచికచర్లలో ఒక భాస్కర్ గ్యాస్ ఏజెన్సీ ఉంది. అక్కడ ఓటీపీ బేస్డ్ డెలివరీ జరగట్లేదు, కొంచెం తక్కువ చేస్తున్నారు, లైక్ 50% అంతా. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో బీభత్స ఘటన చోటు చేసుకుంది. టపాసులను కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా బయటకు తీసుకురాగా ఫోటోలు తీద్దామని అనుకునే సమయంలో ఒక్కసారిగా టపాసులు సంభవించి ఒక ఎస్ఐ, 3 కానిస్టేబుళ్లు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో బీభత్స ఘటన చోటు చేసుకుంది. గతంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ ఉదయం టపాసులను కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా బయటకు తీసుకురాగా ఫోటోలు తీద్దామని అనుకునే సమయంలో ఒక్కసారిగా టపాసులు పేలటంతో భారీ శబ్దం వినపడింది. కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లాకు తీవ్ర గాయాలవటం జరిగింది. దీంతోపాటు ఎస్ఐ దుర్గాంజనేయులకు స్వల్ప గాయాలయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ తేజ, డ్రైవర్ నాగరాజ్కు సైతం గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్లాకు తీవ్ర గాయాలు కాగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని వారు ఒకేసారి భయంతో స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న మహిళా కానిస్టేబుల్, మరో హోంగార్డుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు దాటికి పోలీస్ స్టేషన్లో ఉన్న భవనం స్లాబు పెచ్చులు ఊడాయి, తలుపులు సైతం పగిలిపోయాయి.
స్టేషన్లో ఉన్న వాహనం అద్దాలు పూర్తిగా దెబ్బతింది. వాహనం ఒక పక్క 2 డోర్లు దెబ్బతిన్నాయి. సుమారు 1/2 కిలోమీటర్ దూరం శబ్దం వినపడటంతో పరిసర ప్రాంతాల వారు హుటాహుటిన పోలీస్ స్టేషన్కు వచ్చారు. అబ్దుల్లాకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరగడంతో భయాందోళనకరమైన పరిస్థితి నెలకొంది. 10వ నెలలో మేము కండక్ట్ చేసిన స్పెషల్ డ్రైవ్ ఏదైతే అనాథరైజ్డ్గా బాణాసంచా స్టోరేజ్ యూనిట్స్ ఎవరు నడుపుకుంటున్నారో, ఎవరెవరి దగ్గర అయితే అనాథరైజ్డ్గా బాణాసంచా నిల్వ చేసి ఉంచారో వాళ్ళని అందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర అనాథరైజ్డ్గా స్టోర్ చేస్తున్న బాణాసంచాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్లో సీజ్ చేసిందంతా కూడా స్టేషన్లో పెట్టకుండా బయట స్టోరేజ్ ఉంచారు సేఫ్గా. అయితే కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం పేపర్స్ ఫైల్ చేసి దాని నుండి కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ బాణాసంచాన్ని డిస్పోజ్ చేయడానికి బయటకు తీసిన క్రమంలో ఈ అన్ఫార్చునేట్గా ఈ బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది. ఇది ఆ బాణాసంచా లోపల ఉన్న కొన్ని రకాల మందులు ఇంటర్నల్గా రియాక్ట్ అయ్యి ఈ విధంగా బ్లాస్ట్కి కారణమయ్యాయి అని చెప్పి నాకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ బ్లాస్ట్లో మా వాళ్ళు దాదాపు 6 వరకు ఇంజురీస్ అవ్వడం జరిగింది. వీళ్ళ 3కి తీవ్రమైన గాయాలు, 3కి సాధారణ గాయాలు అయ్యాయి. సాధారణ గాయాలు అయిన వారందరూ కూడా చల్లపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన గాయాలు అయిన వారందరికీ ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి మేము విజయవాడకి తరలించడం జరిగింది. వీరందరికీ కూడా సరైన వైద్యం అందుతుంది. దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలో దళిత క్రిస్టియన్ల సమస్యపై మౌనం వహించడం వారిని వంచడమేనని విమర్శించారు. ఎస్సీ, బీసీ, ఓసీలు మతం మారినా వారి హోదా మారినప్పుడు కేవలం ఎస్సీల విషయంలోనే వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె అభిప్రాయపడ్డారు. విజయవాడలోని సిపిఐ కార్యాలయం దాసరి భవన్లో దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలని మరియు ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు వివిధ ప్రజా వ్యవసాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల వలె సుప్రీంకోర్టును కూడా తన గుప్పిట్లోకి తీసుకుందా అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. కులం అనేది పుట్టుకతో వస్తుందని, మతం మారినంత మాత్రాన దళిత సామాజిక స్థితిగతులు కానీ, వారిపై జరిగే దాడులు, వివక్ష కానీ మారడం లేదని ఆమె చెప్పారు. ఎస్టీ, బీసీ, ఓసీలు మాత్రం మతం మారినా వారి హోదా మారనప్పుడు కేవలం ఎస్సీల విషయంలోనే వివక్ష చూపటం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది ఉన్న దళిత క్రిస్టియన్ల ప్రయోజనాల కోసం 2009లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేస్తూ వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఆర్డర్ 1950లోని పారాగ్రాఫ్ 3ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలు దళిత క్రిస్టియన్ల సమస్యపై మౌనం వహించడం వారిని వంచడమేనని విమర్శించారు. మతం పేరుతో ప్రజలను విడదీసి రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ ఎజెండా అని, మణిపూర్, గోద్రా ఘటనలే ఇందుకు నిదర్శనమని ఆమె సందర్భంగా పేర్కొన్నారు. దళిత క్రిస్టియన్స్ ఎస్సీ హోదా కలిగి ఉండాలి. పారాగ్రాఫ్ 3ని ఎలిమినేట్ చేయాలి. కులానికి, మతానికి సంబంధం ఉండకూడదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రంగనాథ్ మిశ్రా గారు ఏ పాయింట్లు అయితే పెట్టారో మొత్తం రిపోర్ట్ని టేబుల్ అయినా చేయండి పార్లమెంటులో, లేదంటే మీకు ఆ కమిటీ మీద నమ్మకం లేకపోతే ఆ పాయింట్లను మాత్రమే టేబుల్ చేయండి. దాని మీద డిబేట్ జరగాలి పార్లమెంటులో. పార్లమెంటేరియన్స్ కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరు స్టాండ్ ఎలా ఉందో ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే దీన్ని టేబుల్ చేయాలి, దీని మీద డిస్కషన్ జరగాలి. అంతేకాదు ఈ ఎస్సీ దళిత క్రిస్టియన్లకు ఎస్సీ స్టేటస్ ఉండాలి అన్నది ఎక్కడైతే ఏ పారాగ్రాఫ్ అయితే ఉందో ఆ పారాగ్రాఫ్ను కూడా వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, దళితుల పట్ల, క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, యాజ్ వెల్ యాజ్ ది జ్యుడిషియరీ, ఇట్ ఈస్ ఆల్సో ఏ వింగ్.
నువ్వు నీ ఇంటర్ప్రిటేషనే సరిగా నీకు అర్థం కాకుండా నువ్వు ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఈ ఇంటర్ప్రిటేషనే ఈరోజు సమాజం చర్చిస్తూ ఉంది. సో వాట్ ఎవర్ యువర్ థింకింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, బట్ ఇన్ సొసైటీ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అనే దాన్ని చర్చిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత క్రిస్టియన్లకి చట్టరూపంలోనే దీన్ని మార్పు తీసుకురావాలని, దానికి మీరు అందరూ కూడా బలపరుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి మనం దేశవ్యాప్తంగా ప్రత్యేకించి ఢిల్లీలో ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దల సహకారం కూడా తీసుకుంటాం. అందరూ కలిసికట్టుగా అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఆహ్వానిద్దాం. జాతీయ స్థాయిలో ఉన్న ఇతర పలు రంగాల్లో ఉన్న మేధావులు, సామాజిక శాస్త్రవేత్తల్ని అందరినీ కూడా ఆహ్వానించి దీన్ని ఒక ఇష్యూగా ముందుకు తెచ్చి దీనిపైన ఫైట్ చేయాలి. దీన్ని ఫైట్ చేసి దీన్ని పోగొట్టకపోతే ఇది మాత్రం మన వెంట పడుతూనే ఉంటుంది. కాబట్టి అందుకు అందరు కూడా సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ముస్లిం దళితులు అయ్యండి, ముస్లింలు అయిన వాళ్ళు చాలామంది ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నారు. వాళ్ళు కూడా దళితులని తేల్చి చెప్పారు. వీళ్ళు క్రైస్తవులు ఉన్నా సరే దళితులే. కాబట్టి అట్లీస్ట్ బాలకృష్ణ నివేదిక వచ్చినాకన్నా ఆగి ఉండాల్సింది. తొందర ఏమొచ్చింది? సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తే కదా ఆయన. కాబట్టి ఇది కావాలని తొందరపాటుతో చేసినటువంటి తీర్పు. దీన్ని పూర్తిగా హోల్డ్లో పెట్టి ఉపసంహరించుకొని దీన్ని ఒక విశాలమైనటువంటి కాన్స్టిట్యూషన్ బెంచ్ ద్వారా భారతదేశంలో ఉన్న వాస్తవిక పరిస్థితిని దృష్టిలో తీసుకొని దళిత క్రిస్టియన్లు కానీ, దళిత ముస్లింలు అయినా సరే, దళితులు కానీ, వాళ్ళు ఎస్సీలు కానీ పరిగణించాలని చెప్పని డిమాండ్ నేను బలపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు సెలవు తీసుకుంటాను. రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ అసెంబ్లీలో తీర్మానం పేరుతో కూటమి ప్రభుత్వం డ్రామాలాడుతుందని సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని కూటమి ప్రభుత్వం అరికట్టలేకపోతుందని ఎద్దేవా చేశారు. నగరంలోని ఎంజీ రోడ్డు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అంటూ అసెంబ్లీలో తీర్మానాల పేరిట డ్రామాలాడుతోందన్నారు. ఇంతవరకు రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయలేదన్నారు. విభజన హామీలను సైతం మరిచిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను మరచి బీజేపీతో పొత్తు కలుపుకుందన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖలో అవినీతి జరుగుతుందని, దానిని అరికట్టలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి అవినీతికి తావు లేదన్నారు. ప్రజల పక్షాన నిరంతరం వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్ర శాసన మండలిలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అలా తీర్మానం చేస్తేనే పరిగణలోకి తీసుకోవాలి. మేము శాసన సభకి వెళ్ళట్లేదు కాబట్టి, మీరు ప్రజల యొక్క వాణి వినిపించడానికి అక్కడ అవకాశం కల్పించట్లేదు కాబట్టి మేము శాసనసభకు దూరంగా ఉన్నాం. శాసన మండలిలో ఎందుకు పెట్టలేదు? శాసన మండలిలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికమైనటువంటి శాసన మండలి సభ్యులు ఉన్నారని, మిమ్మల్ని నిలదీస్తారని, మీ అవినీతిని ఎండగడతారని, మీ అమరావతికి సంబంధించినటువంటి మీ అమరావతిలో మీరు చేస్తున్నటువంటి కట్టడాలు కన్స్ట్రక్షను ఎంతంత ఎన్హాన్స్ చేసి ఇచ్చారో, అవినీతి ఏంటో, రైతుల సమస్యలు ఏంటో, రైతుల దగ్గర ఎంత భూమి తీసుకున్నారో, ఇప్పటి వరకు ఎంత ఇచ్చారో, లేకపోతే సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఇత్యాది అంశాలన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్ష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కేవలం రాజకీయ పరంగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులుగా భావిస్తుందని, కష్ట సమయంలో వారికి అండగా నిలబడటం తెలుగుదేశం పార్టీ సాంప్రదాయమని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ అన్నారు. కేవలం 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించడం వంటి పథకాలు కార్యకర్తల భద్రతకు నిదర్శనమని చెప్పారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి సన్మానించడం, వారితో కలిసి భోజనం చేయడం వంటి ప్రత్యేక సంప్రదాయాలను నారా లోకేష్ తీసుకువచ్చారన్నారు. నగరంలోని 22వ డివిజన్ కృష్ణలంక గంగానమ్మ గుడి దోబీఖానా ఏరియాలో గద్దె క్రాంతికుమార్ పర్యటించి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెద్దపల్లి రాజు ఇంటికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్య ఖర్చు నిమిత్తం 50,000ను తన సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయంగా అందజేశారు. అనంతరం గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి రాజుకి ఇచ్చింది ఆర్థిక సహాయం మాత్రమే కాదని, కార్యకర్తల పట్ల పార్టీకి ఉన్న ఆప్యాయత, బాధ్యతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. కార్యకర్తల సంక్షేమమే తమ పార్టీకి ప్రధాన ప్రాధాన్యత
చేనేతని, వారి కోసం ప్రత్యేకంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయబడిందన్నారు. కేవలం 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల బీమా సదుపాయం కల్పించడం వంటి పథకాలు కార్యకర్తల భద్రతకు నిదర్శనమని చెప్పారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి సన్మానించడం, వారితో కలిసి భోజనం చేయటం వంటి ప్రత్యేక సాంప్రదాయాలను నారా లోకేష్ తీసుకొచ్చారన్నారు. పెద్దపల్లి రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో కూడా కార్యకర్తల సంక్షేమానికి తమ నాయకత్వం కట్టుబడి ఉంటుందని గద్దె క్రాంతి స్పష్టం చేశారు. ఒక అండదండలుగా చూసుకుని ఉండాలనే సాంప్రదాయం మన కూటమి ప్రభుత్వంది. మనం చూస్తూనే ఉన్నాం. నారా లోకేష్ గారు కేవలం 100 రూపాయల సభ్యత్వంతోనే 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఈ మధ్యన అందరితో సహా కార్యకర్తలందరితో కూర్చుని చక్కగా వారిని సన్మానించి వారితో కూర్చుని భోజనం చేయటం అనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అలాగే ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎప్పుడూ అండదండగా ఉంటుందని చెప్పుకుంటూ ఈ విషయం మన రాజుగారు లాంటి కార్యకర్తలందరికీ కూడా తెలుసుకోవాలి. ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు మన పార్టీ ఆఫీస్ వద్దకి వస్తే సహాయం వారికి చేకూరుతుందని తెలియజేసుకుంటూ, అలాగే చక్కగా ఇంకో 10-15 రోజుల్లో ఆరోగ్యంగా రాజుగారు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా మన పార్టీ కార్యకర్తలందరూ కూడా చక్కగా ధైర్యంగా ఉండండి, చక్కగా పార్టీకి పనిచేయండి. ఇలాగా వారికి కావాల్సిన టైంలో పార్టీ ముందుకొచ్చి వారికి అండదండగా ఉంటుందని ఈ విషయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనంతరం నాయకులు గొరిపట్టి నామేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్త పెద్దపల్లి రాజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెంటనే స్పందించి మానవత్వంతో ముందుకొచ్చి గద్దె క్రాంతికుమార్ను పంపించి తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి భరోసా కల్పించారన్నారు. గద్దె రామ్మోహన్ వంటి నాయకుడు ఉండడం తూర్పు నియోజకవర్గ ప్రజలు మరియు కార్యకర్తల అదృష్టమన్నారు. ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతికుమార్కు రాజు కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. గద్దె రామ్మోహన్ గారు డివిజన్ కమిటీ సభ్యులందరూ కూడా గద్దె రామ్మోహన్ గారి దృష్టి తీసుకెళ్ళగానే తక్షణం స్పందించి ఆయన సొంత నిధులతో కార్యకర్తలకు ఏమైనా నేను ఉంటానన్న ఒక ధైర్యాన్ని ఇచ్చి ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ జరిపించారు. ఆయన చాలా త్వరగా కోలుకుని గద్దె రామ్మోహన్ గారు చేసిన సహాయానికి అందరూ కూడా కార్యకర్తలకు అందరూ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చింది. మాకు ఒక మంచి నాయకుడు ఉన్నాడు, మాకు ఏమైనా సరే మా గద్దె రామ్మోహన్ గారు అన్న ధైర్యం మా కార్యకర్తలందరూ కూడా వచ్చింది. అది అలా గద్దె రామ్మోహన్ గారు ఎప్పుడు కూడా కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి ఉంటారని కూడా మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు మా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు. అలాగే ఈరోజు రాజుకు బాగలేదని తెలిసాక హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ అయిన ఖర్చులకి ఎంతో తెలుసుకొని తనే వచ్చి ఈరోజు సొంత నిధులతో 50,000 ఇచ్చి రాజుని పరామర్శించడం కూడా జరిగింది. అలాగే నిత్యం అందుబాటులో ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా ఆపద వచ్చినా అందుబాటులో ఉండే ఏకైక ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు. ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని చెప్పడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఇది సమాజంలో అనేక వైషమ్యాలకు దారితీస్తుందని దళిత క్రైస్తవ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఎస్టీ, బీసీ, ఓసీలు మతం మారితే మారని కుల హోదా ఎస్సీలకు మాత్రమే ఎందుకు మారుతుందని ప్రశ్నించారు. అందరికీ సమాన హక్కులు కల్పించేలా చట్టాలు తేవాలని, లేదంటే పార్లమెంటులో చట్టం చేసి కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కేంద్రాన్ని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించమని చెప్పడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఇది సమాజంలో అనేక వైషమ్యాలకు దారితీస్తుందని సోషల్ ఎంపవర్మెంట్ చైర్మన్ కాండ్రు సుధాకర్ బాబు, ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ తీవ్రంగా ఖండించారు. విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు లోబడి చట్టాలు చేయాల్సి ఉండగా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా క్రైస్తవాన్ని ఆచరించే ఎస్సీలకు రిజర్వేషన్లు నిరాకరించడం ఆనాటి పాలకుల కుట్రని వారు విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 అలాగే మత స్వాతంత్ర్యపు హక్కు ప్రకారం దేశంలో ఎవరికైనా ఏ మతాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ ఉందని వారు గుర్తు చేశారు. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలను ఆచరించే ఎస్సీలకు లేని ఆంక్షలు కేవలం క్రైస్తవాన్ని ఆచరిస్తేనే ఎందుకు అమలు చేస్తున్నారని, ఇది దారుణమైన వివక్ష అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీలు, బీసీలు, ఓసీలు క్రైస్తవం స్వీకరించిన వారి కుల హోదా ఏమాత్రం మారనప్పుడు ఒక్క ఎస్సీలకే ఈ వివక్షత ఎందుకని వారు ప్రశ్నించారు.
గుళ్లల్లోకి రానివ్వరు, ఇక్కడ క్రైస్తవాన్ని ఆచరిస్తే రిజర్వేషన్లు కోల్పోతారని బెదిరిస్తారు. అసలు ఈ దారుణమైన పరిస్థితులు ఏమిటి అని వారు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక వర్గానికే కొమ్ము కాస్తూ మైనార్టీలను మరియు క్రైస్తవులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. మీరు కూడా ఎవరు పట్టించుకోవటం లేదులే, ఇదంతా గడిచిపోతుంది అనుకుంటే ఈరోజు పరిస్థితులు అలా లేవు. మన ప్రజలందరూ, క్రైస్తవులందరూ కళ్ళు తెరవాలి, ఎస్సీలందరూ కళ్ళు తెరవాలి. ఈ విషయం మీద పోరాడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఒక పక్షానికే కొమ్ము కాస్తాం, మేము ఈ క్రైస్తవులు మాకు అవసరం లేదు, మైనార్టీలు మాకు అవసరం లేదు అనే లెక్క అయితే తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వాలు మార్చే పరిస్థితులు ఈరోజు ఎస్సీల్లోనూ, క్రైస్తవుల్లోనూ, మైనార్టీల్లోనూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తారు. ఇమ్మీడియట్లీ 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దు చేయండి, అందరం సమానం అనే విధంగా మీరు చట్టాలు తీసుకురండి, క్రైస్తవుల మీద, ఎస్సీ క్రైస్తవుల మీద ఉన్న ఆంక్షలు రద్దు చేయమని ఈ మీడియా ముఖంగా ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. 4 గ్రూప్గా క్రియేట్ చేసి వారికి కూడా ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాల వారీగా ఆ యొక్క డిమాండ్ను ఆ యొక్క రాష్ట్రాల వారీగా ఆ యొక్క ప్రభుత్వాలు మరి నిర్ణయం తీసుకొని మరి ఖచ్చితంగా ఎవరైతే ఈ మాదిగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో మరి క్రైస్తవాన్ని తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా రిజర్వేషన్ కల్పించే విధంగా చర్య తీసుకొని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని ఆర్డబ్ల్యూఎస్ పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న సుమారు 1000 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి శ్రీనివాస ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 31 లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే వందలాది మంది కాంట్రాక్ట్ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జలజీవన్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక పథకాలను అప్పులు చేసి మరీ ముందుకు తీసుకువెళుతున్నారని, ప్రభుత్వం స్పందించి తమను బ్యాంక్ కరప్ట్ కాకుండా కాపాడాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. గొల్లపూడిలోని గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో కాంట్రాక్టర్లు ఈ దీక్షలో పాల్గొన్నారు. బకాయి బిల్లులు చెల్లించాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ ధర్నాను ఉద్దేశించి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ ప్రసాద్తో పాటు పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో 80 నుంచి 85% కేవలం కార్పొరేట్ కంపెనీలకే వెళుతున్నాయని, మిగిలిన స్వల్ప మొత్తాన్ని పర్సంటేజ్ పద్ధతిలో 750 మంది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లకు పంచుతున్నారని వారు విమర్శించారు. దీనివల్ల జీఎస్టీలు కట్టడానికే నిధులు సరిపోతున్నాయని, క్షేత్రస్థాయిలో పనులు చేసే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఎలాంటి ప్రయోజనం కలగటం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని అమలు చేస్తూ సీనియారిటీ ప్రకారం నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు ఎంఎస్ఎంఈలకు మధ్య వివక్షత చూపటం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావటమే కాకుండా గత 30 ఏళ్లుగా ఈ రంగాన్నే నమ్ముకున్న వారి ఉనికి ప్రశ్నార్థకమవుతోందని హెచ్చరించారు. జల్ జీవన్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక పథకాలను అప్పులు చేసి మరీ ముందుకు తీసుకువెళ్తున్నామని, ప్రభుత్వం స్పందించి తమను బ్యాంక్ కరప్ట్ కాకుండా కాపాడాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలోనే జరుగుతున్న మేము ఓఎన్ఎంలు చేస్తూ 2.5 సంవత్సరాల నుంచి మాకు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ₹1 రాలేదు. మేము కేవలం ప్రాజెక్టులో ఉన్న వర్కర్స్కి 1 నెల జీతం మాత్రమే పెండింగ్ ఉన్నాము ఇప్పుడు దాకా. మాకు 2.5 సంవత్సరాల నుంచి జీతాలు రావట్లేదు, డబ్బులు రావట్లేదు, బిల్స్ రావట్లేదు. కాబట్టి రేపు 15వ తారీఖు నుంచి నిర్వహితంగా ఓఎన్ఎం స్కీములన్నీ ఆపేస్తాం. అది ఆపడం జరిగిందంటే ప్రతి మహిళ కూడా బిందు పట్టుకొని రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్కి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని మా యొక్క అసోసియేషన్ నుంచి మేము విన్నవిస్తున్నాం. ఏలిన వారు దయచేసి మాకు వెంటనే బిల్లులు రిలీజ్ చేస్తే విపరీతమైన చెడ్డ పేరు వస్తుంది. గవర్నమెంట్కి ఎవరికి నీళ్లు అందక ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని ఎమర్జెన్సీగా భావించి మాకు నాబార్డ్లో రిలీజ్ అయిన 1600 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఆల్రెడీ ఉంది. నాబార్డ్ నుంచి ఈ జలజీవన్ మిషన్కి ఇవ్వడానికి 1600 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. అందులో 700 కోట్లు మాత్రం రిలీజ్ చేసి 700 కోట్లు కార్పొరేట్ సంస్థలకు చెల్లించారు. మిగిలిన 900 కోట్ల రూపాయలు 10వ తారీఖు లోపల ఇస్తానని హామీ ఇస్తున్నారు. హామీని నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీన్ వైల్ మాకు రిలీఫ్గా కనీసం 300 కోట్ల రూపాయలన్నా ఈరోజు రిలీజ్ చేయమని అడిగాం. మేము అందరూ ఇళ్ళకి పోవడానికి
దాని మీద సీఎం గారు దృష్టి పెట్టి అది రిలీజ్ అయ్యేలా చూడమని చెప్పి ఆయన కోరి ప్రార్థిస్తాను. మీరు ఏ విధంగా మీరు చేయకపోతే ఈ మా మిత్రులు చెప్పిన విధంగా 10వ తేదీ లోపల కానీ మాకు న్యాయం జరగకపోతే 15వ తారీఖు నుంచి ఓఎన్ఎంలు కావచ్చు, స్కీములు కావచ్చు అన్నీ నిర్బంధిస్తాం. మా నిరసన తెలియజేస్తాం. ఈ ప్రతి స్త్రీ ప్రతి గ్రామం నుంచి బిందులు తీసుకొని రోడ్డు మీదకి వచ్చే స్టేజ్కి తీసుకొస్తామని మీ దృష్టికి తెలియజేస్తున్నాం. దయచేసి మా అందరి గోడు విన్నవిస్తున్నాం. మీరు దయచేసి మా అందరికి పేమెంట్లు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విజయవాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ 55వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 4 దశాబ్దాల కాలంగా బీసీ ఉద్యమం కోసం పనిచేసిన వ్యక్తి లాకా వెంగళరావు అని బీసీ నాయకులు కొనియాడారు. లాకా వెంగళరావు బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగానే కాకుండా రాష్ట్ర యాదవ సంఘం నాయకుడిగా కూడా రాణించారని ప్రశంసించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ 55వ జన్మదినోత్సవ వేడుకలను నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో రాష్ట్ర అధ్యక్షులు ఆవల నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలమందారావు, రాష్ట్ర నాయకులు నాగుల్ మీరా, నగర ప్రెసిడెంట్ మల్లిబాబు, రాష్ట్ర యువజన కార్యదర్శి అమర్ సింగ్, రవీంద్ర, సిటీ అధ్యక్షులు సిరం నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 దశాబ్దాల కాలంగా బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ 55వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. లాకా వెంగళరావు ఒక నిబద్ధత కలిగిన నిజాయితీపరుడని, ఎంతోమంది బీసీ నాయకులు ఆయనకు ముందుకొచ్చినప్పటికీ కనుమరుగయ్యారని, వెంగళరావు మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. బీసీల కోసం నిరంతరం పనిచేసే వెంగళరావు యాదవ్ మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలనేది లాకా వెంగళరావు కోరికని, తమ కోరికని చెప్పుకొచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయం ముందు ఈరోజు నా యొక్క 55వ జన్మదినోత్సవ వేడుకలు విజయవాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నగర శాఖ అలాగే రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానకర్త రాష్ట్ర యోజన కార్యదర్శి అమర్ సింగ్, అలాగే రవీంద్ర గారు, అలాగే సిటీ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెప్పిడి కృష్ణమోహన్ గారు, మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమందరావు గారు, అలాగే నాగుల్ మీరా గారు రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు, వీరందరూ కలిసి ఈ యొక్క కార్యాలయంలో ఈ మొట్టమొదటిసారిగా నా యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఇప్పటివరకు నేను ఎప్పుడూ జరుపుకోలేదు. అంటే వీరందరూ కూడా ఉత్సాహంగా మరి వారు మేము చేస్తున్నటువంటి సేవలను గుర్తించి అట్లాగే పేదలకి కొంతమందికి చీరల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కమిటీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. 4 దశాబ్దాలుగా ఈ బీసీ ఉద్యమం కోసం పనిచేస్తున్నారు. అనేక మంది బీసీ నాయకులు వచ్చారు. కానీ ఒక కమిట్మెంటు, ఒక కసి, ఒక నిబద్ధత, నిజాయితీ లేని కారణంగా వాళ్ళు ఎంతోమంది కనుమరుగైపోయారు. కానీ వాళ్ళు లాకా వెంగళరావు గారు నిజాయితీగా పనిచేస్తున్నారు కాబట్టి జనం హృదయాల్లో ఆయన ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ప్రజా పునాది ఉంది. ఆయన బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగానే కాకుండా రాష్ట్ర యాదవ సంఘం జాతీయ నాయకుడిగా కూడా ఆయన రాణించారు. కాబట్టి అటువంటి నాయకులను మనం కాపాడుకోవాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలనేది మా ప్రధాన డిమాండ్. నగరానికి చెందిన 21 సంవత్సరాల యువకుడు ఎలుకల మందు తిని ప్రాణాపాయ స్థితిలో ఉండగా సిప్లెక్స్ చికిత్స ద్వారా అతని ప్రాణాలు కాపాడినట్లు రవి అమెరికన్ క్యాన్సర్ కేర్ సీఈఓ డాక్టర్ రవికిరణ్ బొబ్బా తెలిపారు. స్పెక్ట్రా ఆఫ్టియా అత్యాధునిక పరికరం విజయవాడలో కేవలం తమ ఆసుపత్రిలోనే ఉందని, దీన్ని ఉపయోగించి సిప్లెక్స్ చేయడం ద్వారా రాటెల్ పేస్ట్ సేవించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని కాపాడినట్లు తెలిపారు. విజయవాడ పుష్ప హోటల్ సెంటర్ సమీపంలోని రవి అమెరికన్ క్యాన్సర్ కేర్ ఆసుపత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి అందించిన అత్యాధునిక చికిత్సా వివరాలను ఆసుపత్రి సీఈఓ డాక్టర్ రవికిరణ్ బొబ్బా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుటుంబ సమస్యల కారణంగా రాటెల్ పేస్ట్ సేవించిన యువకుడు తొలుత వేరే ఆసుపత్రిలో 3 రోజుల పాటు చికిత్స పొందాడని, లివర్ పరిస్థితి విషమించడంతో లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారన్నారు. దీంతో కుటుంబ సభ్యులు అతనిని విజయవాడలోని రవి అమెరికన్ క్యాన్సర్ కేర్కు తీసుకొచ్చారన్నారు. మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ హెపటాలజీ విభాగం డాక్టర్ ప్రణీత్ మొవా ఆధ్వర్యంలో హెమటో అంకాలజిస్ట్ డాక్టర్ బొబ్బా రవికిరణ్,
అనస్థేషియాలజిస్టు డాక్టర్ సౌజన్య, పెథాలజీ డాక్టర్ రంగారావు చికిత్స అందించారన్నారు. రోగికి 3 విడతలుగా సిప్లెక్స్ నిర్వహించగా క్లినికల్ లివర్ ఫంక్షన్ పరీక్షలలో గణనీయమైన మెరుగుదల లభించిందన్నారు. స్పెక్ట్రా ఆఫ్టియా అత్యాధునిక పరికరం విజయవాడలో కేవలం తమ ఆసుపత్రిలోనే ఉందని, దీనిని ఉపయోగించి సిప్లెక్స్ చేయటం ద్వారా రాటెల్ పేస్ట్ సేవించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని కాపాడినట్లు తెలిపారు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా రొటీన్గా చేసేటటువంటి డయాలసిస్ కన్నా ఇటువంటి సిప్లెక్స్ అంటాం, డాక్టర్ గారు వాళ్ళు చేసినటువంటిది. ఆ సిప్లెక్స్ చేయటం వల్ల ఆ మోర్టాలిటీ అనేది తగ్గించడానికి ఇంకా ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది అనమాట. రొటీన్గా అంతా డయాలసిస్ ద్వారా చేస్తూ ఉంటారు. ఇది అడ్వాన్స్డ్ మెషిన్. ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఆఫ్ కేర్ అవుతుంది. ఇండియాలో కూడా చాలా పెద్ద పెద్ద ప్లేసుల్లో చేయగలుగుతున్నారు. అటువంటిది డాక్టర్ రంగారావు గారి సారథ్యంలో ఇవన్నీ మనం విజయవాడలో కూడా చేయగలుగుతున్నాం అనమాట. సో ఇటువంటి అవకాశం వచ్చినందుకు మేము కూడా ఆ పేషెంట్కి హెల్ప్ చేయగలిగాం. అతను సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళగలిగే పరిస్థితికి వచ్చారన్నమాట. అనంతరం డాక్టర్ ప్రణీత్ మవ్వ మాట్లాడుతూ ఎలుకల మందు తీసుకున్న వారిలో విషపూరితంతో మరణాల శాతం ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే విషం తీసుకున్న 72 గంటల్లోపు సిప్లెక్స్ చికిత్స చేయగలిగితే రోగి ప్రాణాలు కాపాడడం మాత్రమే కాకుండా లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరాన్ని కూడా నివారించవచ్చన్నారు. సమయానికి సరైన చికిత్స అందిస్తే ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా రోగిని రక్షించవచ్చని తెలిపారు. ట్రాన్స్ప్లాంట్ చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో సిప్లెక్స్ మెరుగైన ఫలితాలు అందిస్తుందన్నారు. సో మన దగ్గరికి వచ్చేటప్పటికే పేషెంట్ లివర్ కండిషన్ అనేది ప్రోగ్రెసివ్గా డ్యామేజ్ అనేది కనపడతా ఉన్నాయి రిపోర్టుల ప్రకారం. సో ఆ ప్రోగ్రెషన్ కనుక అట్లానే వెళ్తూ ఉంటే నిజంగానే లివర్ ట్రాన్స్ప్లాంట్ అట్ ద సేమ్ టైం కండిషన్ సీరియస్ ఉండటం వల్ల మన దగ్గర ప్లాస్మా ఎక్స్చేంజ్ అనేది అవైలబుల్గా ఉండటం వల్ల ఆ సెషన్ స్టార్ట్ చేయగానే పేషెంట్కి ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చిందండి. సో దీనివల్ల ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా మనం అవాయిడ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి. మంచి ఇంప్రూవ్మెంట్ ఉండి డిశ్చార్జ్ కూడా చేయబడుతున్నారు పేషెంట్. సో కరెక్ట్ టైంకి మనం కనుక ప్లాస్మా ఎక్స్చేంజ్ అనేది చేయగలిగితే చాలామంది పేషెంట్స్కి ఈ రొడెంటిసైడ్ పాయిజనింగ్ వల్ల లివర్ డ్యామేజ్, లివర్ ఫెయిల్యూర్లో ఎండ్ అయ్యే పేషెంట్స్కి ప్లాస్మా ఎక్స్చేంజ్ ద్వారా ఎక్సలెంట్ రెస్పాన్స్ అనేది మనం ఇవ్వగలం. సో మెయిన్లీ ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ ఏ టైంకి అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది కరెక్ట్ టైంకి అందే వైద్యం. కొంతమంది సివియర్ ఉన్న పేషెంట్స్కి అట్లీస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే టైంలో ఒక బ్రిడ్జ్ లాగా మనకి ఎక్స్టెండెడ్ సర్వైవల్ అనేది కూడా బెనిఫిట్ ఉంటుంది ప్లాస్మా ఎక్స్చేంజ్ వల్ల. ఇక్కడ డయాలసిస్ అంటే ఓన్లీ అక్కడ ఉండే నైట్రోజన్ అది తీసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్లో ఏం చేస్తారంటే అక్కడ ఉండే ద్రవ పదార్థాన్ని కూడా పూర్తిగా తీసేసి ఈ ప్లాస్మాని కొత్త ప్లాస్మాతో ఎక్స్చేంజ్ చేస్తారు. ఆ మిషన్ మన దగ్గర ఉంది. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ప్లాస్మా థెరపీస్ వేరియస్ రక్త జబ్బుల్లో అది వాడడం జరిగి పేషెంట్స్కి ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు ఈ పాయిజన్ తీసుకున్న వాళ్ళలో కూడా పాయిజన్ కలిసి ఉండే ప్లాస్మా తీసేసి కొత్త ప్లాస్మా ఎక్కిస్తారు. ఈ ట్రాన్స్ఫ్యూషన్ ఎక్స్చేంజ్ అంటారు. అది ఇక్కడ టైంకి చేయడం వల్ల అతనికి అక్కడ ఉండే టాక్సిన్ అది ఏదైతే పాయిజన్ తీసుకున్నాడో పాయిజన్ అంతా బయటికి తీయగలిగి కొత్త ప్లాస్మా ఎక్కించి అతనికి పునర్జన్మ ప్రసాదించడానికి అవకాశం జరిగింది. అందుకని మీకు తెలియజేసేది ఏంటంటే ఇక్కడ అత్యాధునికమైన థెరపీస్ ఉన్నాయి. అందులో ఈ బ్లడ్ బ్యాంక్ కూడా అప్డేటెడ్ కాబట్టి ఇటువంటి ప్లాస్మా ఎక్స్చేంజ్లు కూడా మేము చేస్తున్నాం. దాని ద్వారా ప్రజలకు అందుబాటులో రావడానికి రవికిరణ్ క్యాన్సర్ హాస్పిటల్ ప్లస్ మా బ్లడ్ బ్యాంక్ కూడా అందుబాటులోకి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.